టోర్నీలో భారత్ ప్రదర్శన చూస్తే తుది జట్టులో అలాంటి మార్పులకు అవకాశమే లేదు. ఆటగాళ్లంతా చక్కటి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్గా గిల్ కీలకం కానుండగా మిడిల్ ఆర్డర్లో అయ్యర్, రాహుల్ జట్టు భారం మోస్తారు. రాహుల్ బ్యాటింగ్ దూకుడు సెమీఫైనల్లో కనిపించింది కాబట్టి అతని ఫామ్ పై కూడా ఆందోళన పోయింది. వన్డే వరల్డ్ కప్ సెమీస్లో కివీస్ పై సెంచరీ చేసినప్పటి నుంచి ఆ జట్టుపై అయ్యర్ మన బెస్ట్ బ్యాటర్. వరుసగా అన్ని మ్యాచ్లలో అతను చెలరేగిపోయాడు. స్టార్ బ్యాటర్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో కోహ్లీ 4 ఇన్నింగ్స్లలో కలిపి 217 పరుగులు సాధించాడు. అతని స్థాయి ఇన్నింగ్స్ మరొకటి వస్తే చాలు, భారత్కు తిరుగుండదు. అన్ని ఫార్మెట్లలో కలిపి తాను ఆడిన ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో 10 ఇన్నింగ్స్లలో కోహ్లీ 3 అర్ధ సెంచరీలు చేశాడు. దీనిని మరింత మెరుగుపరుచుకునే అవకాశం అతని ముందుంది. అయితే ఇప్పుడు భారత్ జట్టుకు సంబంధించి రోహిత్ బ్యాటింగే కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్లలో అతను విఫలమయ్యాడు. దూకుడుగా 20 నుంచి 30 పరుగులు చేసి పవర్ ప్లేలోనే నిష్క్రమిస్తుండడం జట్టుకు ఇబ్బందిగా మారుతోంది. దీనిని అధిగమించి రోహిత్ భారీ స్కోరు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 10 ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఇన్నింగ్స్లలో రోహిత్ ఒక అర్ధ సెంచరీ కూడా చేయలేదు. ఇప్పుడు తన స్థాయిని చూపించేందుకు ఇది సరైన వేదిక. మరోవైపు భారత్ స్పిన్నర్ ప్రత్యర్థిపై చెలరిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. లీగ్ దశలో 5 వికెట్లతో కివీస్ ను దెబ్బతీసిన వరుణ్ చక్రవర్తి జట్టు ప్రధాన అస్త్రం కాగా, లెఫ్ట్ ఫామ్ మణికట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించగలడు. బడి జడేజా, అక్షర్ కూడా రాణిస్తే కివీస్ కు కష్టాలు ఖాయం. మన 4 స్పిన్నర్లు కలిపి టోర్నీలో 21 వికెట్లు తీశారు. పేస్తో షమి ఆకట్టుకోగా పాండ్యా కూడా అండగా నిలుస్తున్నాడు. భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును 4 ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్కు చేర్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. ఇందులో 2 పరాజయం కాగా T20లో విశ్వ విజేతగా నిలిచింది. కోహ్లీ, రోహిత్ల భవిష్యత్తు ఈ మ్యాచ్తో తేలుతుందని అంతటా చర్చ వినిపిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా జట్టును సిద్ధం చేసేందుకు వీరు తప్పుకుంటారని అనుకుంటున్నా. దీనిపై ఇప్పుడు స్పష్టత రాకపోవచ్చు. నిజానికి వీరి స్థాయి, ఆటను బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు తప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కోహ్లీ అయితే చెలరేగిపోతున్నాడు. అతని ఫిట్నెస్ కు కూడా డోకా లేదు. ఫైనల్ పై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఈ మొత్తం సుమారు 5,000 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. దీని వెనుక పెద్ద మాఫియా సామ్రాజ్యం కూడా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఆసీస్తో సెమీస్ మ్యాచ్ పై పెద్ద స్థాయిలో బెట్టింగ్లు చేసిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.